ఒకవైపు పదే పదే పోలీసుల మీద దాడి చేస్తున్న అంబటి రాంబాబు గారు, అదే పోలీసులు నాకు న్యాయం చేయలేదు, నా ఇంటి మీద దాడి జరిగినా వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేదు, నాకు న్యాయం కావాలి అంటూ అదే పోలీసు డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అంటున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఆయన పాదయాత్ర చేస్తే మంచిదేగా. ఇప్పుడు ఆయన ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు దాకా ఎత్తు, ఇప్పుడు బాగా రెచ్చగొట్టారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు పట్టించుకోవట్లేదు పార్టీని. నువ్వన్నా కాస్త ఏదో ఒకటి చేయరా బాబు అని చెప్పాను. అంటే ఆయన పాపం బయలుదేరి ఆయన తిప్పల పడి ఎట్లాగో మొదలుపెట్టాడు పని. పోలీసుల గురించి, పోలీసు మిస్యూజ్ చేసిన వ్యవస్థని ఫస్ట్ వైసీపీ వాళ్ళే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే సవాంగం ఏదో పేరు ఏదో ఉంది డీజీపీ గారు, అప్పుడు వైసీపీ వాళ్ళు నిర్మించుకున్నారు ఆయన్ని. డైరెక్ట్ గా దాడులు చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ఇట్లా దాడులు చేస్తున్నట్లు అది అడిగితే, అది విలేకరులు అడిగారు ఆయన్ని. అడిగితే అన్నాడు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయటం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. మరి పోలీసు వ్యవస్థను మీరు ఇట్లా భయంకరంగా మిస్యూజ్ చేశారుగా. ఒక డీజీపీ స్థాయి వ్యక్తి అలా మాట్లాడచ్చు అసలు? ప్రతిపక్ష నాయకుడి మీద దాడులు చేస్తారా? దాడులు చేయడం సమర్థించాడు ఆయన. మళ్ళీ ఇంకా ఘోరం అనమాట ఆ విషయం. అప్పుడే డిసైడ్ అయ్యారు జనాలు, ఓహో శాంతి భద్రతలు చాలా భయంకరంగా ఉంటాయి, పోలీసు వ్యవస్థ కూడా వీళ్ళు గుప్పిట్లో పెట్టుకుని నాశనం చేస్తారని డిసైడ్ అయ్యారు. కాబట్టి 2024లో ఓటింగ్ భయంకరంగా పడిపోయినాయి, 11 సీట్లు పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి నేరస్తుల మీద యాక్షన్ తీసుకుంటేనేమో వాళ్ళ అమాయకులు అంటున్నారు. తెనాలి సంఘటన, తెనాలకు 4-5 కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు పోలీసుల మీద దాడి చేసేవాళ్ళు అంటారు. పోలీసుల మీద దాడి చేసే వాళ్ళని కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అమాయకులు జోలికి వస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వస్తారంటే నేరస్తుల మీద యాక్షన్ తీసుకునేటప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. ఏదైనా అన్యాయం జరుగుతున్నా, ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా రాడు ఆయన. నేరస్తులు మాత్రం టచ్ చేయకూడదంట. ఆయనకు బాగా కావాల్సిన వ్యక్తుల్లా ఉంటారు నేరస్తులు. అక్కడ జరిగింది, అక్కడ సాయి కృష్ణ ఎవరు మన విజయవాడలో ఆ సంఘటన బయటకు వచ్చారు. ఎక్కడ ఏది జరిగితే అది బయటకు వస్తారు. వాళ్ళందరూ ఎవరంటే నేరస్తులు, భయంకర నేరస్తులు. ఆయన కావాల్సిన వ్యక్తులు, ఆప్తులుగా ఆయన కనబడుతుంటారు. అలాంటి వాళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటేనేమో పోలీసులు దుర్మార్గులు, ప్రభుత్వం దుర్మార్గంగా ఉంటాయి. అది వాళ్ళు జరిగిన పరిస్థితి. అంబటి రాంబాబు గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, చేయనియండి, తప్పే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు నుంచి డీజీపీ ఆఫీస్ కు 2 రోజులు పాదయాత్ర చేస్తామంటున్నారు. 29 కిలోమీటర్లు 2 రోజులు నడుస్తున్నాడు. ఆయనకి స్టామినా ఉందిలే సార్, ఆయనకి మంచి బాడీ, పర్సనాలిటీ, మంచి గ్లామర్ దేవుడు అన్ని ఇచ్చాడు ఆయనకి. ఆయన నడవగలడు, ఇబ్బంది ఏం లేదు. నడిస్తే కాస్త ఈ లోపు రిలేషన్ ఈ గ్యాప్ లో ఎవరేం మాట్లాడుకున్నారని తెలుస్తుంది ఆయనకి. ఈ గ్యాప్ లో ఏంటంటే నిజంగా ఆయన నడవమనండి, జనాలు చుట్టూ కార్యకర్తలు కాదు, జనాలు తీసుకుని వెళ్ళమనండి. జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ గురించి, ఈ పార్టీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ తెలుస్తాయి ఆయనకి. వాస్తవం బయటకు వచ్చింది. ఎప్పుడు ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవడం కాదు, అసలు బయట జనం ఏమనుకుంటున్నారు తెలుసుకుంటాడు ఆయన కూడా. అది తప్పేం లేదు, ఏమనండి. డీజీపీ ఆఫీస్ దాకా వెళ్ళే లోపు వీళ్ళు చేసిన నేరాలు మొత్తం జనాలు గుర్తు తెచ్చుకుంటారు, మొత్తం రిమైండ్ చేసుకుంటారు. అది జరిగేది. అంటే ఇప్పుడు ఆయనే ఒక పక్కన పోలీసుల మీద దాడి చేస్తున్నారు. అంటే శాంతి భద్రతలు కాపాడే దాంట్లో భాగంగానే వీళ్ళ ర్యాలీలు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కనుక అక్కడ పోలీసుల మీదే ఎదురు తిరుగుతున్న పరిస్థితి అంబటి రాంబాబు గారు. మరి ఇప్పుడు అదే పోలీసులు నాకు న్యాయం చేయట్లేదంటూ మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఈ డిఫరెంట్ వెర్షన్స్ ని ఎలా చూడాలంటారు? ఆయన బాగా చెప్పుకోరు, వర్ణాతీతం సార్. పోలీసులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాజకీయాల వలన ఏ పార్టీని పక్కన పెట్టండి, ఈ రాజకీయ నాయకుల వలన పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ విషయం గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలా. ప్రభుత్వం ఏం ఆలోచించుకోవాలంటే ఫ్రీడమ్ ఇచ్చేయండి పోలీసులకి, వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకునేయండి, ఎవరు జోక్యం ఉండకుండా చూసుకోండి. మాక్సిమం చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఉన్నారు. ఎందుకంటే మొన్న టీడీపీ కార్యకర్త చేసిన అగాచ్యాన్ని కూడా ఆయన పార్టీ సస్పెండ్ చేశారు, ఆయన కేసు పెట్టి లోపల వేశారు. సో ఆయన వరకు అయితే పర్ఫెక్ట్ గా ఉంది. నేను అలానే కోరుకుంటున్నా, పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. లేదు, ఆయన అంటున్నారు కదా, గుంటూరులో జరిగిన సంఘటనే ఉదాహరణగా చూపించి చెప్తున్నారు కదా, మహిళల మీద దాడులు చేస్తున్నారు అంటే. ఇక్కడ హోంమంత్రి గారిని ఉద్దేశించి కూడా ఒక అసభ్య పదజాలం, అంటే ఒక మహిళా హోంమంత్రిని వాడకూడని పదం, అంటే సిగ్గు శరం మానం ఉంటే కనుక రాజీనామా చేయాలి నువ్వు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇది తప్పేనండి. ఇది మాత్రం ప్రభుత్వాన్ని ఏమైనా అనుకోమనండి, ప్రభుత్వం ఉదాసీనత. ఇది మాత్రం వాళ్ళ మీద యాక్షన్. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు పారిపోయారు, ఆయన మీద కేసు ఉంది, చాలా పెద్ద నేరం చేశాడు ఆయన. వాళ్ళ పిల్లలు ఒక కొడుకుతో సిద్దిరి అప్పలరాజు వాళ్ళు నేరం చేశారు, పారిపోయారు. ఇట్లా వీళ్ళు వైసీపీ నాయకులు ఘోరమైన నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, కేసులు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకుని అందుకే
మనకి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? మంచి గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం, శాంతి భద్రత ఉండాలని కోరుకున్నాం. నేరస్తులు తప్పించుకోకూడదుగా, నేరస్తుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి కూడా ఇదే మేము మా విన్నపం ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. ఏదైతే గనక చనిపోయాడో ఆ గొర్రెల కాపరి యాదయ్య కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి వైసీపీ నాయకులు అందరూ సిద్దిర్ అప్పలరాజు కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి అతనికి ధైర్యం చెప్పే పరిస్థితి, ఆ చిన్న పిల్లాన్ని అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందన్న పరిస్థితి ఎలా చూడాలంటారు అసలు ఇవన్నీ? వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎవరి కోసం ఉంది? ప్రజల కోసం ఉంది. ప్రజల కోసం పార్టీలు ఉన్నాయి కానీ పార్టీల కోసం ప్రజలు లేరు. ఈ విషయం అండర్లైన్ చేసుకోండి. కార్యకర్తలు ఎవరైనా వైసీపీ కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీలు ఉంది ప్రజల కోసం. ప్రజల కోసం పార్టీలు ఉన్నాయి కానీ పార్టీల కోసం ప్రజలు లేరు. అది ఆ రాజ్యాంగంలో మొదటి సూత్రం, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఇప్పుడు వీళ్ళు నేరం చేసిన వాళ్ళు ఉన్నారు, నేరం చేసిన వాళ్ళు మీ పార్టీ అయితే అమ్మని సస్పెండ్ చేసి లోపల యాక్షన్ తీసుకోవాలి. నువ్వే యాక్షన్ తీసుకోవాలి. అసలు ప్రజల కంటే ముందు నువ్వు స్పందించాలా. అలాంటిది నువ్వే వాళ్ళ నేరస్తులను కాపాడుతున్నావంటే రేపు వస్తే మళ్ళీ నేరాలే చేస్తామని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అంటే ఇక్కడ సిద్దిర్ అప్పలరాజు కొడుకు అని అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం అతన్ని ఇబ్బంది పెడుతుంది, పిల్లాడి జీవితాన్ని నాశనం చేసింది అంటూ సీనియర్ లీడర్స్ కూడా అతనికి సపోర్ట్ చేయటాన్ని అసలు ఎలా చూడాలంటే? అంటే వాళ్ళ జీవితం కదా, ఈయన గుద్దు చంపాడు కదండి, వాళ్ళ జీవితం కదా, వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ మనిషికి విలువ లేదా? అంటే నీ పార్టీలో ఉంటేనేమో, మీ పార్టీలో ఉంటేనేమో మనుషులు, వేరే వాళ్ళు మనుషుల కింద, కుక్కలు కోళ్ళ కింద లెక్క. అంటే కోడిని చంపినట్టు మేకని చంపినంత ఈజీగా ఉందా మనుషులు చంపడం? అంటే నీకు మనిషి చచ్చిపోయాడు ఒక పక్క అంటే వాడిని అరెస్ట్ చేయకూడదు, అమాయకత్వం అంటే గురిద్దండి. ప్రతి ఒక్కళ్ళు ఆయన నేరస్తులందరి మీద దయ చూపిస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆయన నేర ప్రవృత్తి అసలు అదే అక్కడ అర్థమవుతుంది. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈయన ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పార్టీలు అని చెప్పి ప్రజలు జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను, చెప్తున్నాం. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక పోలీసు వ్యవస్థ ర్యాంకింగ్స్ పూర్తిగా పడిపోయినాయి. కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం లాగా తయారైంది పోలీస్ లా బుక్ అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. ఎలా చూడాలంటే ప్రజలు రెడ్ బుక్ అమలు చేయాలని కోరుకుంటున్నాం సార్. రెడ్ బుక్ లో చేయాలని కోరుకుంటున్నాం. అమలు అవుతుందని అమలు అవ్వట్లా సార్, ఇప్పటికీ అమలు అవ్వట్లా. అమలు అవుతా ఉంటే సిద్దిర్ అప్పలరాజు, తమ్మినేని సీతారావు ఇప్పుడు బయట ఎందుకుంటారు? ఎరగొట్టి లోపల కూర్చోబెడతారు. కరెక్ట్ గా అమలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక ఉపేక్షించిన చాలు, వాళ్ళ మీద ఎవరు సానుభూతి చూపిరు. ప్రజలుగా మేము వాళ్ళకు ఓట్లేయము, మీరు వాళ్ళ గురించి ఉపేక్షించాల్సిన అవసరం లేదు. నేరస్తులు లోపల వేయండి, మాకు కావాల్సింది అదే, మా కోరిక ఇదే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి మేము ఆశించాం, అభివృద్ధి ఆశించాం, జరుగుతుంది. సంక్షేమం ఆశించారు, ప్రజలు జరుగుతుంది. ఈ శాంతి భద్రతల విషయంలో మాత్రం వైసీపీ వాళ్ళని విపక్షించద్దు, ఇదే మేము కోరుకుంటున్నాం. అంటే ఎందుకంటారు ఇది పదే అసలుకి వైసీపీ నాయకులు నేరస్తుల్ని సపోర్ట్ చేసే మనస్తత్వం ఎందుకు వస్తుంది అనుకోవచ్చు అంటారు? ఆయన నేరస్తులే కదా సార్, వాళ్ళు బేసిక్కే నేరస్తులు కదా. వైసీపీ ప్రభుత్వం అంటే నేరస్తుల స్వర్గం. అది ఒక నేరస్తులందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న పార్టీ అని అనిపిస్తుంది మాకు. అది ఎందుకంటే ఒక బేస్ మీద తయారైంది కాదు. ఒక ప్రజల్లోకి ఇచ్చేద్దాం ఒక సిద్ధాంతం ఏమీ లేదు వాళ్ళకి. జస్ట్ మా నాన్నగారు ఇప్పుడు సాక్షి పథకాలు ఇచ్చారు, నేను ఇస్తాను, నేను పార్టీ పెట్టాను, నాకు ఓటేని అన్నాడు. ఆయన ఎవరండి? వాళ్ళ నాన్నగారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఉంది. నేను ఏ పార్టీని పక్కన పెట్టండి, బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళకి పాలసీలు వేరు, వాళ్ళు ఇది వేరు. ఎన్నో ఏళ్ళు పరిపాలించిన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒకప్పుడు. ఆయన ఒక్కడే అమలు చేయాలా, ఆయన జేబులో డబ్బులు ఇవ్వాలా, ఆయన ఆస్తులు అమ్మి జనాలకు ఎవరికి ఇవ్వాలా. ప్రజలకు కట్టిన సొమ్ముతోనే ఇచ్చారు, అన్ని ఇచ్చిన. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇచ్చారు. ఆయన ఏదో ఈయన ఇచ్చినట్టుగా, ఈయనకు ఆయన ఇచ్చితే ఈయన ఇస్తున్నట్టుగా ఈయనకైనా బిల్డప్ ఇచ్చుకోవడం, జనాల్లో కలరింగ్ ఇచ్చుకోవడం, పార్టీ పెట్టాడు. అది జరిగింది. ఓకే, మరి ఓవరాల్ గా ఏమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పేసినాయి అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? శాంతి భద్రతలు వీళ్ళ వల్ల తప్పుతున్నాయి, వైసీపీ వాళ్ళ వల్ల అది తప్పుతున్నాయి. మేము అదే అంటున్నాం. శాంతి భద్రతలు ఎక్కడ తేడా వస్తున్నాయి అంటే వైసీపీ వాళ్ళ వల్ల తేడా వస్తున్నాయి. ఈ వైసీపీ వాళ్ళని లోపలేస్తే ఏ గోళం ఉండదు అంటున్నాం. మేము అదే చెప్తున్నాం. మేము కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.